హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి వాయిస్ కనిపిస్తుంది, నందిని ఎక్కడ అని చూస్తున్నారా? ఇవాళ వీడియో మొత్తంలో అయితే మా బావే కనిపిస్తాడు. ఎందుకంటారా, ఇవాళ అయితే మా బావ చికెన్ ఫ్రై చేయబోతుండు. సో మా బావ చేతి చికెన్ ఫ్రై వంట చూసేసేయండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ప్రాసెస్ కూడా చూడండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మా బావ ఏమో చేస్తాడు, ఎట్లనో అవుతుంది అనేసి నేను అనుకున్నా, కానీ ఏం చేసిండు అనుకుంటున్నారు గాయస్. అసలు ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసినాక అసలు వదలరు. చికెన్ ఫ్రైని అలా లొట్టలు వేసుకుంటూ తినుకుంటూనే ఉంటారు. సరే, ఇంతగానో ఊరించుకుంటూ చెప్తుంది కానీ ప్రాసెస్ ఏంటి చెప్పలేదు అని చూస్తున్నారా? సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ముందుగా అయితే ఒక గిన్నెలో ఫ్రైకి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఎట్లా అంటే ముందుగా అయితే కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొంచెం ఆయిల్, అలాగే కార్న్ఫ్లవర్, ధనియాల పొడి, అల్లం పేస్ట్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకొచ్చిన చికెన్ అయితే ఫ్రెష్గా కడిగేసి వాటర్ లేకుండా డ్రై అయిన తర్వాత ఆ మసాలాలో మొత్తం అయితే కలిపేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలి. ఈలోపు మనమైతే ఇందులో గరం మసాలా అలాంటి పచ్చి మసాలాలు ఏమి వేయలేదు కదా. టేస్ట్ కోసం అయితే పచ్చి మసాలా పౌడర్ అయితే మిక్స్ చేసుకోవాలి. ఇందులో చూడండి, లవంగాలు, ఇలాచి, పట్టా, సాజీరా, మిరియాలు అవన్నీ అయితే మిక్స్ చేసుకొని వేపుకొని పౌడర్ పట్టేసి అయితే ఆ మ్యారినేషన్లో కలిపేసేయాలి. దీనివల్ల ఏంటంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఫ్రైది. ఇంకొకటి చికెన్ పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల మెత్తగా ఉంటుంది. మొత్తానికైతే చికెన్ ఫ్రై అయితే ఎక్దమ్ ఉంది. అసలు మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేసినాక రివ్యూ అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేనైతే ఇక వంట రూమ్లోకి రాలేదు, హెల్ప్ చేయలేదు. కొంచెం హెల్ప్ చేసి పక్కకైతే వెళ్ళిపోయినా. మొత్తం మా బావే చూసుకుంటా అన్నాడు. ఇక మా గీత అయితే నా కోసం వీడియో తీస్తుంది. ఇక వాళ్ళ మామ ఎక్కడ ఉంటే ఆ గీత కూడా అక్కడే ఉంటుంది, నాతో కూడా ఉంటుంది. ఇంట్లో అందరికైతే సపరేట్ టైం అయితే ఇస్తూ ఉంటుంది అనమాట. ఈలోపు నేను ఖాళీగా ఏం లేను. నేను కూడా మా వదినే కొన్ని స్టిచ్చింగ్ ఉన్నాయంటే అవైతే స్టిచ్ చేద్దామని దాదాపు 1-2 వీక్స్ తర్వాత అయితే మిషన్ తీసిన. నేను ఇక ఆ రూమ్లో ఉన్నా. ఇది చూడండి, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మామూలు ఫన్ ఉండదు, చూస్తే అర్థమవుతుంది అది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. చికెన్ ఫ్రై మా బావ చేసేలోపు ఈ గ్యాప్లో ఎవరెవరు ఎంతమంది వచ్చి ఇక్కడ చూసి వెళ్తున్నారో చూడండి. ఫస్ట్ అయితే క్యూలో మా అన్న వచ్చి కొద్దిసేపు మాట్లాడిండు, చూసిండు, వెళ్ళిపోయిండు. ఆ తర్వాత మా పెద్దన్న వచ్చి కాసేపు చూసిండు, మాట్లాడిండు, మా బావతోటి వెళ్ళిపోయిండు. వీళ్ళిద్దరు వెళ్ళిపోయినాక అయితే మా కన్నయ్య వచ్చిండు. మా కన్నయ్య కూడా చూసిండు, మాట్లాడిండు, వెళ్ళిపోయిండు. ఆ తర్వాత లాస్ట్కి మా పెద్దదిన కూడా వచ్చేసి మొత్తం చూసి 7 వరకు అయింది అనేసి చూసి అయితే వెళ్ళిపోయింది. ఇక వాళ్ళ తమ్ముడు చేస్తుండు, వాళ్ళ బావ చేస్తుండు, వాళ్ళ బొమ్మడిది చేస్తుండు అని అయితే అందరు వచ్చి తలకోసేపు అయితే పలకరించి వెళ్ళిపోతూ ఉన్నారు. నేను ఎందుకు రాలేదా అని చూస్తున్నా. నేను స్టార్టింగ్లో అయితే కొంచెం వచ్చి హెల్ప్ చేసి అయితే వెళ్ళిపోయినా. ఇక్కడ మా బావ చికెన్ ఫ్రై చేస్తుంటే అయితే మా గీత తీస్తుంది. అబ్బా, ఎక్కడ త్యాగమూర్తులు అయిపోయారు వీళ్ళైతే. కానీ నా కోసం అందరూ అయితే ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్లానింగ్ ఎట్లా అంటే మా బావ కూడా వంటలు మస్తు చేస్తాడు. మా ఇంట్లో అందరు షెఫ్లే ఆల్మోస్ట్. నేను వండకుండా పక్కన ఉంటే వాళ్ళు కడుపు మార్చుకొని అట్లా ఉండేటోళ్ళు అయితే కాదు. అందరికీ వచ్చు కాబట్టి ఎవరో ఒకళ్ళు అయితే వంట చేస్తారు. నువ్వే చేయాలి, నేనే చేయాలనే రూల్స్ అయితే ఉండవు మా ఇంట్లో. అయితే ఈ వీడియో వచ్చేసి సండే వీడియో. అయితే ఆ వదిన వాళ్ళు అయితే ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతారు నైట్ టైం. సో కుకింగ్ చేస్తున్నాము. డిన్నర్ చేసేసి అయితే వాళ్ళ ఇంటికి రిటర్న్ అయిపోయారు. ఇక్కడ చూడండి, ఎవరి పనులలో వాళ్ళు అయితే ఉన్నారు. నేనైతే మిషన్ దాదాపు 2 వీక్స్ తర్వాత తీసిన అని చెప్పిన కదా. మిషన్ బయట పెట్టడం వల్ల పిల్లలు అందరూ, మన ఇంట్లో తెలిసిందే కదా, చిన్నపిల్లలు ఉన్న దగ్గర నాదే ఫస్ట్ ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నా. నేను అందులో దారము సూది తీసేయాల్సింది. నేను అట్లనే పెట్టడం వల్ల దారం అయితే మొత్తం చిక్కు అయిపోయింది. దాని రిపేరింగ్ అయితే నేను చేసుకుంటున్నా. ఆ లోపు మా రిత్తు అయితే మా మమ్మీ వాళ్ళు వీడియో కాల్ చేస్తే మమ్మీ వాళ్ళతో అయితే మాట్లాడుతుంది. ఈలోపు మా బావ అయితే చికెన్ ఫ్రై సెకండ్ రౌండ్ అయితే వేసేస్తుండు. చూడండి, చికెన్ ఫ్రై ఇప్పుడు నేను వాయిస్ చూస్తున్నా కానీ నాకు నోట్లో అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంత టేస్టీగా ఉంది, అసలు చెప్పనక్కర్లేదు. సాఫ్ట్గా ఉంది, చొన్నికి బయట నుంచి క్రిస్పీగా ఉంది, లోపలైతే మెత్తగా ఉంది. చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. మళ్ళీ మా బావని అడిగి అయితే చేపించుకోవాలి. మా కన్నయ్య మా రితు అయితే మా మమ్మీ వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతున్నారు. ఇంకా నా రిపేరింగ్ అయితే ముగించలేదు. లాస్ట్కి అయితే మొత్తం రిపేర్ చేసిన, సక్సెస్ అయిపోయినా.
స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసిన. ఈలోపు చికెన్ ఫ్రై అయిపోయింది పక్కకి. మా బావ ఏమో కొంచెం డెకరేషన్గా ఉండాలని అయితే నిమ్మకాయలు కట్ చేస్తుండే. చూడండి లాస్ట్కి మా వదిన కూడా వచ్చేసి వెళ్ళిపోయింది. హీట్ ఆయిల్లోనే కరివేపాకు కూడా వేపేసి ఆ చికెన్ ఫ్రైలు అయితే వేసేసిండు మా బావ. మొత్తం రెస్టారెంట్ స్టైల్లో అయితే చేసిండు. మస్తు అంటే మస్తు ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. ట్రై చేసి రివ్యూ అయితే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పిన కదా, మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చుతుందా లేదా నాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వీడియో మొత్తం లాంగ్ వీడియో తీసి రివ్యూ మొత్తం షార్ట్లో కన్వర్ట్ చేసేసిన. అందరైతే చికెన్ ఫ్రైకి 100కి 100 పాయింట్స్ అయితే ఇచ్చేస్తున్నారు. మరి ఇత్తు కూడా ఇచ్చేసింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.